నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో అదే విధంగా ఆయన అభిమానుల్లో కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. అదేంటబ్బా అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా, అసలు నారా ఫ్యామిలీకి ఇటు ఎన్టీఆర్ గారికి మాటలే లేవు కదా, దూరం పెడుతున్నారు కదా. 2009 తర్వాత అసలు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చాలామంది టీడీపీ సీనియర్ నేతలు ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో అలాంటప్పుడు మరి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా చెప్పారు అంటే, వీళ్ళిద్దరు కలిసిపోయారా, ఇక మీదట కలిసే ఉంటారా, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వస్తారా, పార్టీలో యాక్టివ్గా ఉంటారా? సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా ఇటు అభిమానుల్లో అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఆ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విధంగా పోస్ట్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్, విషింగ్ యూ అనదర్ ఇన్క్రెడిబుల్ ఇయర్ అహెడ్ అని చెప్పేసి. సో మరి అందరూ ఇటు అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ, అదేవిధంగా నారా లోకేష్ గారి ఫ్యాన్స్ అందరూ, అదేవిధంగా టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కనుక ఏకం అవుతే ఇంకా టీడీపీ పార్టీకి ఎదురనేది ఉండదు, ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అసలు ఈ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఆయన పేరు పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా సినిమాల్లోనూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారి లాగా చూసుకుంటారనమాట. సో ఆ ఒక్క ఫీల్తోని ఈయన రాజకీయాల్లో ఉంటే, అంటే రాజకీయాల్లో కంప్లీట్గా ఉండకపోయినప్పటికీ టీడీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీలో యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలా మంది, లక్షలాది మంది ఉన్నారు. సో వాళ్ళ కోరికని జూనియర్ ఎన్టీఆర్ గారు మరణిస్తారా అంటే, ఆయనైతే దాదాపుగా నాకు రాజకీయాలు అందులో ఉండడం అనేది అంత ఇంట్రెస్ట్ లేదు, నా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా సినిమాలు అనే విధంగా చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇదే విధంగా మీరు అంచెలంచెలుగా ముందుకు ఎదగాలి. అదేవిధంగా ఇటు విద్యాశాఖని కావచ్చు, ఐటీ శాఖని కావచ్చు, విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అంటే ఇద్దరిని కూడా మీరు సరిగ్గా ఒక కన్వర్జేషన్ అనేది ఇద్దరి మధ్య సభ్యత తీసుకొచ్చి అండ్ విద్యా విధానాల్లో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి భావితరాలకు గుర్తుండిపోయే విధంగా మీ యొక్క పేరుని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా వైఎస్ షర్మిల గారు కూడా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పేసి తను కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎన్ని గొడవలు ఉన్నా, రాజకీయాల పరంగా ఎన్ని విమర్శలు ఉన్నా, వేరే పార్టీలో అయినప్పటికీ కూడా వాళ్ళు అందరం కూడా మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి కాసేపు రాజకీయాల్ని పక్కన పెడితే అందరం కూడా మిత్రులమే అని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు. ఇటు నారా లోకేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఆయనకు ఎవరైతే శుభాకాంక్షలు తెలియజేశారో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ట్వీట్స్ని రీట్వీట్ చేస్తూ వస్తున్నారు.